వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్కు స్వాగతం. నిన్న వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నేను ఆ, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేను మీకు అందివ్వడం జరిగింది. సో ఈ వీడియోలో కొన్ని బిట్స్ని మీకు నేను అందించబోతున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చాలా బిట్స్ ఉన్నాయి. అందులో కొన్ని బిట్స్ మాత్రం ఈ వీడియోలో మీకు నేను అందిస్తున్నాను. నెక్స్ట్ మరికొన్ని బిట్స్ నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అందించబోతున్నాను. సో ఇందులో ఈ రోజుకి సంబంధించిన ఫస్ట్ బిట్ చూస్తే ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ విచ్ యాక్ట్? ఆన్సర్ ఆర్బీఐ యాక్ట్ 1949. నెక్స్ట్ ఆర్బీఐ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ ఏప్రిల్ 1935. Next, RBI was nationalized in 1949. As per the RBI's clean note policy, writing on a currency note is a punishable offense. The central banking institution in India is a Reserve Bank of India. Next, Reserve Bank of India Act 1934 ప్రకారంగా acts governs the RBI functions. Next, మనకు RBI is responsible for the formulation, implementation and monitoring of the monetary policy in India. Monetary policy అన్నది ఫస్ట్ వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు, ఫార్ములేట్ చేస్తారు, తర్వాత ఇంప్లిమెంట్ చేశాక అది ఎలా జరుగుతోంది అని మానిటర్ చేస్తారు, అంటే సూపర్వైజ్ చేస్తారు. సో ఇదంతా కూడా ఆర్బీఐ ఈజ్ ఎ సోల్లీ రెస్పాన్సిబుల్, కేవలం ఆర్బీఐ మాత్రమే ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ముంబైలో. నెక్స్ట్, గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్, అంటే 1947లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఎవరు ఉన్నారు అంటే సర్ సిడి దేశ్ముఖ్ గారు. తర్వాత గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ వెన్ ఇండియా బికేమ్ రిపబ్లిక్, ఆన్సర్ సర్ బెనగల్ రామారావు. నెక్స్ట్, కరెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరండి? శక్తికాంత దాస్. నెక్స్ట్, 23వ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఎందుకు ఇలా స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది అంటే దాదాపు 3-4 ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. చాలా చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఇది. 23rd గవర్నర్ ఆఫ్ ఆర్బీఐని స్పెసిఫిక్గా అడిగారు. దాదాపు కొన్ని మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో 3 సార్లు అడిగారు, ఒకసారి మాత్రం ఏపీపీఎస్సిలో అడగడం జరిగింది. 23వ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఈజ్ రఘురామ్ రాజన్. కరెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఈజ్ శక్తికాంత దాస్. అట్ ప్రెసెంట్, నెక్స్ట్ క్వశ్చన్, అట్ ప్రెసెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ సమ్ పర్సెంటేజ్ షేర్ హోల్డింగ్ ఇన్ నాబార్డ్. నాబార్డ్లో కొంత పర్సెంటేజ్ షేర్ హోల్డింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కలిగి ఉంది. తర్వాత మనకు ఆర్థికంగా, ఫైనాన్షియల్గా ఇండియాలో ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఏది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత బోర్డ్ ఆఫ్ సూపర్విజన్, దాన్నే బిఎఫ్ఎస్ అని పిలుస్తారు, ఆఫ్ ఆర్బీఐ స్టార్టెడ్ ఇన్ 1994. 1994లో బిఎఫ్ఎస్ ఆఫ్ ఆర్బీఐ అన్నది మొదలైంది. సో ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో లెసన్ నెంబర్ 12 మనం చేరుకున్నాం. సో అంటే 12వ వీడియో ఇది. సో ఇందులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కొన్ని బిట్స్ నేను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కూడా కొన్ని బిట్స్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. నమస్తే, జై హింద్.